హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సులువుగా ఈజీగా టేస్టీగా రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. ఈ రాగి ముద్ద ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్రేక్ఫాస్ట్లోనికి డిన్నర్లోనికి చేసుకుంటే ఆరోగ్యవంతమైన ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. రాగి ముద్దకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం అండి, 2 కప్పుల రాగి పిండి, కొద్దిగా నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా బియ్యాన్ని తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలండి. ఈ రాగి ముద్దకి రేషన్ బియ్యం అయితే అండి జిగురుండి ముద్ద అనేది చాలా టేస్ట్గాను మంచిగా కుదురుతుందండి. 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో ఎసరు అనేది పెట్టేసుకోవాలండి. ఎసరు బాగా మరగనిచ్చుకోవాలి. తీసుకున్న పిండికి ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఎసరు బాగా మరగనిచ్చుకోవాలి. ఎసరు అనేది బాగా మరిగిపోయింది. ఇందులోనికి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి పిండి వేసేసుకోవాలి. ఈ విధంగా పిండిని వేసేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్. కొద్దిసేపటికి మూత తీసి చూసుకోవాలండి. ఈ విధంగా పిండి అనేది తడిని పీల్చేసుకుంటుంది పైన. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఉండలు కట్టకుండా మంచిగా తిప్పేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలాంటి తెడ్డు అయితే అండి కలుపుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ముద్ద చుట్టేసుకోవటమే. ఇందులో 1 స్పూనుడు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇట్లా గంటతో గుంట గంట తీసుకొని ఆ గంటతో ఇట్లా తీసేసుకొని ఇట్లా ముండ చుట్టేసుకోవాలండి. ఇలా ఒక గిన్నె తీసేసుకొని చేతితో చేసుకోవచ్చు. ఒకవేళ కన్నా సులువుగా రావాలి అనుకుంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకంతా నెయ్యి ఇట్లా అప్లై చేసేసుకొని ముద్దను అనేది తీసుకొని పిండిని ఇందులోకి వేసుకొని గిన్నెలోకి ఇలా అంటే కన్నా చక్కగా రౌండ్గా మంచి షేప్లో వస్తుందండి. ఈ విధంగా ముద్దలు అనేవి అన్నీ రెడీ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా రాగి ముద్ద అండి. ఎగ్ పులుసుతో కానీ, మటన్ కర్రీతో కానీ, చికెన్ కర్రీతో కానీ, చేపల పులుసుతో కానీ ఈ రాగి ముద్దను తింటే వదిలిపెట్టారండి. అంత టేస్ట్ ఉండిద్ది. పప్పు సాంబార్ లాంటి వాటితో కూడా చాలా బాగా టేస్టీగా ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. బాయ్ అండి.